కాకినాడ సూర్య కళా మందిరంలో యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ రంగస్థలం 2024 పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఉద్యమ గీతాన్ని ఆలపించి ఉపాధ్యాయులను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు కేవీవి నగేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలే కాకుండా ఉపాధ్యాయులలో దాగి ఉన్న కళలను వెలికితీసి వారిని చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నామని తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని, టీచర్ ఒలింపిక్స్ 2024 పేరుతో ఉపాధ్యాయులకు క్రీడలను, క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం టీచర్ ఒలింపిక్స్ ఉపాధ్యాయ రంగస్థలం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక పక్క ఉపాధ్యాయులకు క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఉపాధ్యాయ రంగస్థలం పేరుతోటి ఉపాధ్యాయులందరికీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సుమారు 120 ఎంట్రీలు రావడం జరిగింది. అట్లాగే ఉపాధ్యాయుల టీచర్ ఒలింపిక్స్ పేరుతోటి గేమ్స్ నిర్వహించడం, అట్లాగే ఈ రంగస్థలం పేరుతోటి ఈ కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల్లో ఉండేటువంటి ఒత్తిడిని నిర్మూలించడం కోసం, అట్లాగే వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి మరి ఆ క్రీడల నైపుణ్యాలను కానీ లేదంటే కళా నైపుణ్యాలను కానీ వెలికి తీసే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలని విజయవంతం చేసేదానికి ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అట్లాగే మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటిది భావిస్తూ ఉన్నాం. ఈరోజు కాకినాడ సూర్య కళా మందిరంలో కాకినాడ జిల్లా స్థాయిలో యూటీఎఫ్ జిల్లా శాఖ ఉపాధ్యాయ రంగస్థలం పేరుతో కళా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంది. ఉపాధ్యాయుల పాఠశాలలో నిత్యం యాప్లు, రకరకాల సమస్యలతో విద్యారంగంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, మానసికమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అలాగే అనేక సమస్యల మీద యూటీఎఫ్గా పోరాటాలు చేసే పరిస్థితి కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు ఆట విడుపుగా మానసిక ఉల్లాసం కోసం ఉపాధ్యాయ రంగస్థలం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పరిధిలో ఉండే అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నాటికలు, ఏకపాత్ర అభినయాలు, పాటలు, నృత్యాలు, రకరకాల కార్యక్రమాలతో ఉపాధ్యాయులకు ఆట విడుపుగా ఉండేదానికి, మానసికంగా సేద తీరేదానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని 5 ఏళ్ల క్రితం ఇదే పేరుతో నిర్వహించాము, మళ్ళీ ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము. ఉపాధ్యాయులందరూ సహకరిస్తే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.